శ్రమల కొలిమి ఛానల్ నుంచి అందరికీ వందనాలమ్మా. సంఘంలో స్త్రీ పాత్ర అనేది చాలా ఎక్కువ కదా. సంఘంలో స్త్రీలు ఎక్కువ ఉంటారు కదా. సంఘంలో స్త్రీ పరిచర్య చేయొచ్చు, కానీ బోధించడానికి లేదు అనేసి అంటారు. ఎందుకు బోధించకూడదు అనే దాని గురించి మనం దేవుని ప్రార్థన సహాయం కోరుకుందాం. ఎందుకు బోధించకూడదు అంటారు? స్త్రీ పురుషుని పర్మిషన్ తీసుకొని వాళ్ళకి లోపడి సంఘంలో పరిచర్య చేయొచ్చు, అది బోధ కూడా చేయొచ్చు. స్త్రీ సంఘానికి చాలా ఇంపార్టెంట్. స్త్రీలే చూడండి, సంఘంలో ఒక 100 మంది స్త్రీలు ఉంటే 50 మంది ఏమో పురుషులు ఉంటారు. అప్పుడు అందరూ స్త్రీలు సౌకర్యంగా ఉంటారా? అయ్యో అతనితోటి నేను మాట్లాడలేను, మా ఆయన ఒప్పుకోడు, ఏవో కారణాలు ఉంటాయి కదా. ఆ కారణాలన్నీ అడ్డమొస్తాయి. కాబట్టి స్త్రీకి స్త్రీ చెప్తే ఇంకా బాగుంటుంది. కాబట్టి సంఘంలో ఎక్కువ స్త్రీలని మనము బోధకి రావాలనే కోరుకుందాం, కానీ బోధకి రావాలనేది కన్ఫర్మేషన్ కాదు. స్త్రీకి సామర్థ్యం ఉంటే, చెప్పగలిగి ఉంటే స్త్రీ బోధకు రావాలి. స్త్రీకి చెప్పాలి, పురుషుని గౌరవించాలి, ఆయనకు లోబడి మాత్రమే చెప్పాలి. సరే, దానికోసం దేవుని ప్రార్థన సహాయం కోరుకున్నాం. కృపాశక్తి సంపూర్ణుడైన నా ప్రియ పరలోక తండ్రి, నీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. తండ్రి తండ్రి అని వేణులతో కొనియాడుచున్నాం తండ్రి. తండ్రి, సంఘంలో స్త్రీ బోధించడానికి సహాయం చేయండి తండ్రి. మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించేది స్త్రీలే తండ్రి. తండ్రి, పురుషులకి ప్రేమించాలని చెప్పారు, స్త్రీలకి లోబడాలని చెప్పారు తండ్రి. అంటే స్త్రీ ప్రేమిస్తూనే ఉంటుందని మీ ఆలోచన అనేది చెప్పారు తండ్రి. స్త్రీ ఎప్పుడు ప్రేమిస్తుందని మీకు తెలుసు తండ్రి. తండ్రి, సహాయం చేయండి తండ్రి, ఆదరించండి తండ్రి. స్త్రీని లేచి, ఎంతోమంది స్త్రీలు లేచి ఎన్నో సంఘాలు కట్టాలని యేసయ్య కృపా నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. వందనాలమ్మా.